అమ్మాయిని ఏం అడగకుండా వదిలేసిన తర్వాత ఫ్రెండ్తో మాట్లాడడం ఈ అమ్మాయికి తెలిసిందంట. ఈ అమ్మాయి ఏదో పెద్ద మంచిదిలాగా నువ్వెందుకు అమ్మాయితో మాట్లాడుతున్నావు, నన్ను మోసం చేయాలనుకుంటున్నావా, అది ఇది అని చెప్పి గొడవ పెట్టుకొని మాట్లాడి మానేసింది. మళ్ళీ ఈ అబ్బాయి కాంప్రమైజ్ అయ్యారు, మళ్ళీ కలిశారు. కలిసిన తర్వాత ఇంకేంటి కొత్త ప్లాన్ ఏంటంటే, మా అమ్మకి నా గురించి మొత్తం చెప్పేశాను, మన పెళ్ళికి ఒప్పుకుంది, గుడిలో పెళ్లి చేస్తుందంట, ఎవరు రాకపోయినా ఓకే, మనం పెళ్లి చేసుకుందాం, మనం ఉంటే చాలు, నువ్వు నేను మన ఫ్యామిలీ అంతే అని చెప్పి సొలి చెప్తే ఈ అబ్బాయి అదంతా నమ్మేసి అప్పటికి అమ్మాయి అంత చేసినా కూడా క్షమించి యాక్సెప్ట్ చేశాడంట. అబ్బాయికి అలా పెళ్లికి ఒప్పుకున్నారని చెప్పిన తర్వాత మళ్ళీ సడన్గా పెళ్లికి ఒప్పుకోలేదని చెప్పి ట్విస్ట్ ఇచ్చిందంట. ఆ అబ్బాయికి ఫుల్గా కోపం వచ్చి నాకు నీ గురించి మొత్తం తెలుసు అని చెప్పగా మొత్తం పెద్ద గొడవ అయిపోయి ఇంక ఫైనల్గా వీడిని వదిలించేసుకొని సేమ్ క్యాస్ట్ ఉన్న అబ్బాయితో ఇప్పుడు ప్రజెంట్ అయితే పెళ్లి ఫిక్స్ చేసుకుందంట. ఇప్పటికీ కూడా ఆ అమ్మాయి అన్నీ చేసినా సరే ఇంకా ఆ అమ్మాయి కావాలని అనుకుంటున్నాడు తప్ప ఆ అమ్మాయిని ఒక మాట కూడా అనలేదు. ఇలాంటి అబ్బాయిని ఆ అమ్మాయి ఎలా మోసం చేసిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంతమందిని మోసం చేసి ఆ అమ్మాయి అయితే ఇప్పుడు బాగానే పెళ్లి చేసుకుంటుంది. ఇక్కడ ఈ అబ్బాయి ఆ అమ్మాయి కోసం అలా ఆలోచించుకొని లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటున్నాడు. ఇది ఈ అబ్బాయి కదా.